నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, పార్టీషన్ కేసులో ప్రిలిమినరీ డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీని ఆధారంగా చేసుకొని వాటాల విభజన చేయడం కానీ, లేకపోతే నాకు వాటా వచ్చేసిందని అమ్మకాలు కొనుగోలు చేయడం కానీ చేయవచ్చా? సో మిత్రులారా, 2007వ సంవత్సరంలో ఆషమ్ అబ్బాస్ వర్సెస్ హుషన్ అబ్బాస్ అనే కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సాధారణంగా ఎవరైనా ఆస్తి బాగా పంపిణీ వాటా కోరుతూ న్యాయస్థానంలో పార్టీషన్ కేసు వేసిన సందర్భాలలో ఆ కేసులో న్యాయస్థానము మొదట ఒక ప్రిలిమినరీ డిగ్రీ, ప్రాథమికమైనటువంటి డిగ్రీని ఇస్తుంది. సో ఆ డిగ్రీ యొక్క ఉద్దేశము వాటాలను నిర్ధారణ చేస్తుంది. ఎవరెవరికి ఎన్నెన్ని వాటాలుగా విభజన చేస్తుందో అన్ని వాటాల గురించి ఆ ప్రిలిమినరీ డిగ్రీలో నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ డిగ్రీ వచ్చిన తర్వాత మనకు ఆ వాటాల మీద హక్కులు వస్తాయా, ఆ వాటాలను మనం అమ్ముకోవచ్చా, ఆ వాటాలను మనం బాగా పంపిణీ చేసుకోవచ్చా అని అంటే అలా చేసుకోవడానికి వీలుండదు. ఆ ప్రిలిమినరీ డిగ్రీ తర్వాత ఫైనల్ డిగ్రీ కోసం మరొక పిటిషన్ వేసుకొని ఫైనల్ డిగ్రీని పొంది ఆ తర్వాత వాటాల విభజన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే మనము ఎక్స్క్యూషన్ పిటిషన్ అంటే వచ్చిన డిగ్రీని అమలుపరచమని న్యాయస్థానానికి కోరే అవకాశం ఉంటుంది. సో 2007వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ అంశం మీద కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సో ఇలా ఆయా సందర్భాలలో ఆయా రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇచ్చే కీలకమైనటువంటి తీర్పులు ప్రతి నెల మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఆ మ్యాగజైన్ మీకు ఇలా సంచిక రూపంలో కావాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి 12 నెలల కాలానికి సభ్యత్వం పొందితే ప్రతి నెల మీకు పోస్టు ద్వారా పంపించే బాధ్యతను మేము తీసుకుంటాము. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.